చెప్పారు మీరు? నోరు అనే దానికంటే ముందు అక్కడ ఏం గుమ్మం ఉందో చెప్పండి నాకు. 1 ప్రధాన గుమ్మం, 2 వీధి గుమ్మం, 3 కిచెను. కిచెను అంటే మీరు అన్నట్టే. ఏది మీరు అన్నట్టే మీ నోరే. అంటే ఇప్పుడు కిచెన్లో నుంచి మన ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చాడు, అవునా? ఆ పెద్ద మనిషికి ఆ కిచెన్లో నుంచి అక్కడ కూర్చోగానే మంచి సువాసన వెళ్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా సంతోషపడతాడు, అవునా? మీరు తీసుకెళ్ళి పెట్టినది ఆయనకి తింటూ ఉంటే చాలా మధురంగా ఉంది. దానికి ఏమంటాడు? అమ్మా, ఎలా చేసావో నాకు తెలియదు కానీ ఎంత మధురంగా ఉందనుకుంటున్నావు అంటే, ఆడవాళ్ళు చేసిన వంట పొగిడితే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండిద్దో, అవునా కదా? అక్క, నువ్వు చేసిన కూర చాలా బాగుందక్క, అమ్మ నువ్వు చేసిన వాడు చాలా బాగుందమ్మా అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండిద్ది, అవునా? అదే ఈ కిచెన్లో నుంచి తీసుకెళ్ళి ఆ పెద్ద మనసుకి పెట్టిన బాగల, ఏందమ్మా తల్లి ఈ బొట్టి నానూరు చెడగొట్టేవేందమ్మా అంటే ఆమెకి ఎంత బాధగా ఉండిద్ది. అంటే మనకి విలువ తెచ్చినా విలువ పోగొట్టినా నోరే. నోరు మంచిదైతే, నోరు మాట్లాడుతుంటే చెప్పండి వీపు అంట చెప్పాలి వణుకుతూ ఉండిద్దంట. ఏంటిది? నోరు మాట్లాడుతుంటే ఈపు వణుకుతూ ఉండిద్దంట. అందుకే ప్రభు అన్నాడు, నోటికి చిక్కం పెట్టుకోరు అబ్బాయి నువ్వు. ఏంటిది? అమ్మ, నోటికి చిక్కం పెట్టుకో. అర్థమవుతుందా? ఎందుకు? వ్యర్థమైన మాటలు పలకకుండా నా నాలుక అదుపు చేయు. ఏంటిదంట? వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా నన్ను అదుపు చేయయ్యా. కీర్తనకారుడు అంటాడు, నా నోటికి నువ్వు కావలు కాయ్యా. నా వల్ల కాటలేదు కానీ వాడొచ్చి కూర్చుంటున్నాడు, వాడికంటే ముందు నువ్వు వచ్చి కూర్చో. నా నోటి దగ్గర నా నోటికి నువ్వు కావలు కాయ్యా. వ్యర్థమైన మాట నా నోట రాకుండా కృప దయచేయ్యా అంటున్నాడు. ఈ మాట నువ్వు పలకగలుగుతావా? ఈరోజు కుటుంబాల్లో కలతలు ఎందుకు, కలహాలు ఎందుకు చెప్పండి? భార్యాభర్తల మధ్య సరే, ఆ భర్త ఏదో నోరు జారి ఒక మాట అన్నాడే అనుకో, మాటే కదండి, మాటేగా. ఈ భార్య పడిద్దా? లేదా భార్య ఒక మాట జారి అన్నానుకో ఆ భర్తని, ఆ భర్త పడతాడా? నన్నే అంటావా? ఏంటి నన్నే అంటావా? ఇంకో మాట అన్నావు అనుకో, అంటాం కాదు కొడతా అంటాడు ఆయన. అనగానే నన్ను కొడతావా? ఏంటిది? నన్ను కొడతావా అని ఇంకో 2 సార్లు అనగానే ఏమైంది? కొట్టనే కొడతాడు. కొట్టిన తర్వాత ఏముంటుంది? ఇంకా మరలా ఆయనే దగ్గరికి తీసుకోగానే మంత అంతా సాల్వ్ అయిపోయింది. అంత మాత్రం దానికి నోటిని కాసేపు కాచుకుంటే సరిపోయింది కదమ్మా. అంటే నాలుక అగ్ని లాంటిది. అగ్గిపుల్ల రాసి అడవిలో వేస్తే అంట అడవంతా తగలబడిందంట, అవునా? అంటే మనకి విలువ తెచ్చిపెట్టేది మన నోటి మాటే. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దానాల కల్లా గొప్పదానం ఏంటో తెలుసా? ఏంటిదమ్మా? నువ్వు చెప్పమ్మా. అమ్మా, నువ్వమ్మా సరే నేనే చెప్తాలే, మీకెందుకు ఆశ్రమం మాత్రం. ఏంటిది దానాల కల్లా గొప్పదానం అంటే? అన్నదానం కాదు, వస్త్రదానం కాదు, భూదానం కాదు, గోదానం, ఏ దానాలు కాదు, నిదానం గొప్పది. ఇప్పుడు నేను అన్నదానం చేశా, వస్త్రదానం చేశా, బజార్లోకి వచ్చి అంటున్నాను, వాళ్ళందరికీ ఆహారం లేకపోతే నేనే పెట్టా, వాళ్ళకి వస్త్రాలు లేకపోతే నేనే ఇచ్చా అనగానే ఏమైంది? అతీష్ణుడు వచ్చి అంటాడు, అసలు నేను ఓడిమన్నాడు, అవునా? అంటే అంత ప్రయాస బాగానే పడ్డాడు కానీ మాట జారటం వల్ల ఏమైంది? విలువ కోల్పోయాడు. అంటే ఇప్పుడు దానాలకు గొప్పతనం ఏంటిదండి? నిదానం. మాట్లాడేటప్పుడు కాస్త నిదానించి మాట్లాడండి. నీ మాటే నీ బలం, నీ మాటే నీకు విలువను తెచ్చేది, నీ మాటే నీ విలువని పోగొట్టేది. కాబట్టి మీరేం చేస్తారంటే, ప్రభువా నా నోటికి నువ్వు కావలి ఉండు. ఏంటిది? నా నోటికి నువ్వు కావలి ఉండు. నా నోటి నుంచి అపవిత్రమైన మాటలు నువ్వు రానిమాకయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే అంట, నువ్వు పోరాడగలిగితే దేవుడు నీకేం పుట్టిస్తాడు చెప్పాలి?
పరాక్రమం పుట్టిస్తాడు. పోరాడేవానికి చెప్పండి పోరాడేవానికి అంటే మళ్ళీ ఫస్ట్ గా నుంచి రావాలి అంటే సమయం పట్టిద్ది. మీరు వింటానంటే నేను మళ్ళీ ఫస్ట్ గా నుంచి చెప్తాను. మరి అర్థమవుతుందా? నాకెళ్ళి చూడండి. మొట్టమొదట యుద్ధము, ఆ తర్వాత గుమ్మము, యుద్ధము, పారగొట్టువాడు, పరాక్రమం చూపువాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎవరు పారగొట్టాలని చూస్తారో వాళ్ళకేం పుట్టిస్తాడు? ఎస్. ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చి అపవిత్రమైన మాటలు పారగొట్టాలి అని మీరు అనుకుంటున్నారు. దేవుడు మీకేం పుట్టిస్తాడు? ఎస్. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా నాకు కృప దయచేయంటే దేవుడు మీకు పరాక్రమం పుట్టించును గాక. ఎన్ని గుమ్మాలు చెప్పుకున్నాం? 3 గుమ్మాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది? అదే అమ్మా, మొదటికి వెళ్ళండి. 2 అంటే ఏంటి? చెవి. ప్రధాన గుమ్మం అంటే కన్ను. ఆ తర్వాత ఓకే అంటే ఏంటి? ఆ తర్వాత ఏం మిగులుంది? దానికంటే ముందు ఇంకోటి చెప్పండి. బాత్రూమ్ మిగులుంది. ఏంటిది? బాత్రూమ్. ఓకే, బాత్రూమ్ అంటే ఏంటి? కిచెన్ అనగానే కిచెన్ నుంచి వచ్చే నోట్లేకే కదా అని ఎప్పుడే చెప్పేశారు. ఏమని? కిచెన్ అనకముందే చెప్పేశారు. ఏమని? నోరు అని కదా. కానీ ఇప్పుడు బాత్రూమ్ అనే లేక చాలా వాటికి ఆలోచిస్తున్నారు. బాత్రూంలో ఏదన్నా మంచి వస్తువు తీసుకెళ్ళి పెడతారా? ఇది బాగుండిద్ది కానీ తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టండి అంటారా? ఏదైనా విలువైన వస్తువు బాత్రూంలో తీసుకెళ్ళి పెడతారా? లేదు. అక్కడ నుంచి ఏమైనా తెచ్చుకునేది ఉండిద్దా? తీసుకెళ్ళి వేసి వేయటం కానీ తెచ్చుకునేది ఏమి ఉండవు. ఈ బాత్రూమ్ అనే గుమ్మం దగ్గర కూడా వాడు కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. ఏంటితో తెలుసు ఆ బాత్రూమ్ అంటే? మన శరీరమే. మన శరీరంలో నుంచి నిజం చెప్పండి, ఏదైనా మంచిది ఒకటి పుట్టిద్ది, మంచి ఆలోచన ఒకటి వచ్చింది, ప్రార్థన చేద్దామంటే శరీరం సహకరించింది, వాక్యం విందామంటే శరీరం సహకరించింది, ఉపవాసం ఉందామని చెప్పగానే అయ్యో నీ గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, నువ్వు బలహీనుడు కదా అంటే ఈ శరీరంతో మనకి నిత్యము ఏంటిది? పోరాటం. ఎప్పుడైతే నువ్వు నీ శరీరంతో పోరాడతావో అప్పుడు దేవుడు మీకు పరాక్రమం పుట్టిస్తాడు. ఆమెను అనుకోరా? మాకు ఎందుకయ్యా అంటారా? పాపం వెన్నెజుడు బయట కూడా ఆమె అని అంటున్నాడు. ఏంటిది? ఈ శరీరంలో నుంచి మంచిది ఏది కూడా పుట్టదు. ఈ శరీరం నుంచి వచ్చేదంతా కూడా అపవిత్రమైనదే. అర్థమవుతుందా? కానీ ఈ శరీరాన్ని మహిమతో నింపగలిగిన వాడు దేవుడు. ఇంతకు మొట్టమొదటి నేను ఒక మాట చెప్పాను. ఏంటిదంట? ఈ బంధించబడిన గొర్రె పిల్ల ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఏసైని మనం అన్నట్లుగా కావాలి నువ్వు మాకు కావాలి అన్నట్లుగా ఏసై కూడా పాట పడుతున్నాడు, నువ్వు నాకు కావాలని. ఎలా కావాలి అంటే చెవును పాడు చేసుకొని, కళ్ళను పాడు చేసుకొని, నోటిని పాడు చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకొని ఏసయ్యా నీ దగ్గరికి వచ్చానయ్యా అంటే కాదంట. ఇవన్నీ కాచుకొని ఆయన దగ్గరికి రావాలంట. అది సంగతి. ఏంటిది? ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ అపవాదుగాడితో యుద్ధం చేస్తూ పరిశుద్ధంగా దేవుని దగ్గరికి మనం రావాలంట. ఇంతకు ఎన్ని గుమ్మాలు చెప్పాము ఇప్పుడు మనం? ఎన్ని? కాదు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి ఆలోచించండి. 4 గుమ్మాలు. ఈ 4 గుమ్మాల దగ్గర నుంచి వాడు మీలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నాడు. అర్థమవుతుందా? అయితే మీరేం చేయాలి? వచ్చేసే ఇబ్బంది ఏమి లేదులే అని వానికి అవకాశం ఇచ్చేవారిగా ఉండకూడదు. మీరేం చేయాలి? వానితోటి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ యుద్ధమేలే. పోరాడాలి, పారద్రోలటానికి ప్రయత్నించాలి. నీకు చేత కదా అని ఆయనకు తెలుసు. అయితే నీ పోరాటం చూసి ఆయన నీకు పరాక్రమం పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు పోరాడుతున్నారా? లేక ఆ మాటలకి చెవి ఎక్కుతున్నారా? అవి చూస్తానికి ఇష్టపడుతున్నారా? అవి మాట్లాడటానికి ఇష్టపడుతున్నారా? ఈ విధంగా మీరుంటే వాడు వచ్చి మీరు కూర్చుంటాడు. మీరు అనుకుంటారు ఏమని తెలుసా? యాత్రికులం పరదేశులం మా ఊరు
వాడంటాడు మీ ఊరు పరలోకం కాదు, యాత్రికులు పరదేశిలో మా ఊరు పాతాళం అని పాడమంటాడు. ఎందుకు? మరి మనం ఇంకా బంధించబడి ఉన్నాం కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని గుమ్మాలు చెప్పుకున్నాం మనం?